హారిక, మన లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా మనకు ఉండాలి కదా. నీ లైఫ్ వల్ల నీకేమైనా యూజ్ ఉందా? థింక్. అలాంటి లైఫ్ మనకు అవసరమా? ఇట్స్ బెటర్ కిల్ దాట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నువ్వు చేసిన హారబుల్ థింగ్స్ అన్నీ అవతల వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు డీసెంట్గా చెప్పడం. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి హారిక మిస్సింగ్. ఆ తర్వాత సిచ్యువేషన్స్ మీకు తెలుసు. సో వీఆర్ డన్. అంతా ఓకే, బట్ వేర్ ఈజ్ హారిక? మీరు చెప్పింది ఆ వీడియో క్లిప్లో చూసిన దాని ప్రకారం హారిక సూసైడ్ అటెంప్ట్ చేసింది. తను చనిపోయి ఉంటే బాడీ ఇక్కడే ఉండాలి, కానీ పోలీసులు బాడీని రికవరీ చేయలేదు. ఆ రోజు పోలీసులు ఇక్కడికి రావడానికంటే ముందు మీరు వచ్చారు. అంటే డెడ్ బాడీని మీరే క్లియర్ చేశారు. లేదు, నేను వచ్చిన టైంకి అసలు ఇక్కడ బాడీయే లేదు. అంటే తను చనిపోయిన విషయం మీకు తెలుసు? ఐ మీన్ నేను వచ్చిన టైంకి హారిక లేదని. ఓకే, తను చనిపోలేదు అనుకుందాం. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఓకే, థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చారా అనుకుంటే ఇన్సిడెంట్ జరిగిన రోజున హారిక ఫింగర్ ప్రింట్స్ తప్ప థర్డ్ పర్సన్ వచ్చినట్టు ఎలాంటి క్లూ అండ్ ఎవిడెన్స్ లేదు. తర్వాత మీరు వచ్చారు. రిలేటివ్లీ మీ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్. జై, నువ్వు ఇంకా ఏదో దాస్తున్నావు. నేను మొత్తం ఓపెన్గా చెప్పాను, దాయడానికి ఏం లేదు. మొత్తం చెప్తే అందులో హారిక ఉండాలి కదా. ఓకే, నువ్వు పర్సనల్గా క్రియేట్ చేసింది కాదు, యాక్చువల్గా ఏం జరిగిందో చెప్పు. హలో, హారిక కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ చెప్పేది విను. ఫస్ట్ నువ్వు లారీ కాల్ చేసి చెప్పు. శ్రీనివాస్, అంటే హారిక ఏమైందో నిజంగానే మీకు తెలియదు? తెలీదు. ఐ థింక్ ఇది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. మనకి ఇంకొక సిట్టింగ్ ఉంటుంది జై. అయితే ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, కుదిరితే జైల్లో కూడా ఉండొచ్చు.
హా, నీ వల్లే హారికకి ఇదంతా జరిగిందని ప్రూఫ్ ఉందిగా. ఏదేమైనా నిన్నొక విషయంలో అప్రిషియేట్ చేయాలి జై. లేని ఎమోషన్ని లవ్ని క్రియేట్ చేసి చెప్పినందుకు. నేను ఇక్కడికి రావడానికి ముందు ఆ వీడియో క్లిప్ చూడకపోయి ఉంటే నువ్వు చెప్పింది నమ్మేసేవాడిని. నీ పూర్తి పేరు జై విశ్వనాథ్ కదా? యా. నీ చీప్ థింకింగ్కి అంత రాయల్ నేమ్ సెట్ అవ్వలేదు. ఇప్పటిదాకా ఇది మిస్సింగ్ కేసు, సూసైడ్ అబార్ట్మెంట్ కేసు అనుకున్నా. కానీ మీరు చెప్పింది విన్న తర్వాత నాకు సంబంధించినంతవరకు ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్. యా, ఓకే మిస్టర్ జై. ఆ వీడియో క్లిప్ని ప్రైమ్ ఎవిడెన్స్గా, మన కాన్వర్జేషన్ సెకండరీ ఎవిడెన్స్గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా. తర్వాత ఏంటనేది కోర్టే డిసైడ్ చేస్తుంది. డోంట్ డూ దాట్. అరుస్తావేంటి? క్వైట్ యూ సైకో బాస్టర్డ్. ఒక అమ్మాయిని అంత మెంటల్ టార్చర్ చేసి డోంట్ డూ దట్ అంట. ఐ క్యాన్ డూ దట్. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. ఈ కేసుని ఇక్కడితో వదిలేయాలంటే నీకేం కావాలి? పనిష్మెంట్. నిన్ను పనిష్ చేసేదాకా ఎవరు వదిలినా నేను ఈ కేసును వదిలిపెట్టను. రేపు కోర్టులో నేను నీకేం చెప్పలేదు, నువ్వు చెప్పేదంతా అబద్ధం అని చెప్తా. నేను నిజమని చెప్తా. కోర్టులోనే కాదు, నాకు ఆప్షన్ ఉన్న ప్రతి చోట చెప్తా నేను చెప్పేది నిజమని. వన్స్ నేను చూపించిన వీడియో కంప్లీట్గా దొరికినా, మిస్ అయిన నీ వైఫ్ తిరిగి వచ్చిన నీ చాప్టర్ క్లోజ్. చెప్తున్నానుగా, ప్రిపేర్ అయిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం చేద్దామనా? గన్ తెచ్చుకున్నావుగా, పిక్ ఇట్ అప్ అండ్ షూట్ మీ. ఐ డోంట్ కేర్. నువ్వు చాలా తెలివిగా అగ్రెషన్ చూపించకుండా డీసెంట్గా, క్లారిటీగా నీ వైఫ్ని సూసైడ్ దాకా తీసుకొచ్చావు. కానీ నీ వైఫ్ సూసైడ్ చేసుకుంటూ వీడియో కాల్ చేస్తుందని, నీ గురించి చెప్తుందని, ఆ వీడియో బయటపడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నీ వెర్షన్ నువ్వు బాగానే ఫాలో అయ్యావు, నీ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసావు, అందుకనే దొరికిపోయావు. నీకు ఒక సజెషన్ ఇవ్వనా? లైఫ్లో ఎప్పుడైనా తప్పు చేయాలనిపిస్తే ఫస్ట్ మన ఇంటెలిజెన్స్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్. 1 second. సిట్. నా ఇంటెలిజెన్స్ గురించి పక్కన పెట్టు, నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా. దాంతో నేను ఏం చేయగలనో చెప్తా, విను. నువ్వు చెప్పిన ప్రైమరీ ఎవిడెన్స్ ఫేక్ అని చెప్తా. బిజినెస్లో నన్ను దెబ్బతీయడానికి కోసం ఎవరు ఇదంతా చేస్తున్నారని చెప్తా. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్తా. నా వైఫ్ని కూడా మీరే కిడ్నాప్ చేశారని చెప్తా. ఇండియాలో టాప్ మోస్ట్ అడ్వకేట్ని నీకు ఆపోజిట్గా అపాయింట్ చేస్తా. కేసుని హైకోర్టు, సుప్రీంకోర్టు అని డ్రాగ్ చేస్తా. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని కేసులో సీరియస్నెస్ తగ్గిస్తా. ఆ తర్వాత 3 months, 6 monthsకి ఒకసారి అలా కోర్టుకి వెళ్ళి ఫేస్ చూపించి వస్తుంటా. ఎక్స్పెక్టెడ్. సిస్టమ్ గురించి పక్కన పెట్టు. పబ్లిక్ డొమైన్ అంటూ ఒకటి ఉంటుంది, దాంట్లో నీ గురించి మొత్తం లీక్ చేస్తా. ఆ వీడియో క్లిప్ని మీడియాకి ఇచ్చేస్తా. ఏ రెప్యుటేషన్ కోసం అయితే చిన్న ఎంక్వైరీకి కూడా స్టేషన్కి రానని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నావో ఆ రెప్యుటేషన్ రోడ్డు మీద పెట్టేస్తా. పబ్లిక్కి నువ్వు వైఫ్ని టార్చర్ చేసి చంపిన ఒక సైకో అని చెప్తా. మార్కెట్లో నీకు ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేయిస్తా.
కన్స్ట్రక్షన్ సైట్ కాదు కదా, హ్యాండ్ షేక్ ఇచ్చేవాడు కూడా లేకుండా చేస్తా. ఈ రోజు వరకే నువ్వు బిల్డర్వి, రేపటి నుంచి నువ్వు క్రిమినల్. నీ వైఫ్తో అన్నావుగా, మన లైఫ్ వల్ల ఎవరికి యూజ్ ఉన్నా లేకపోయినా మనకు ఉండాలని. ఐ థింక్ ఈ మూమెంట్ తర్వాత నీ సిచ్యువేషన్ అలానే ఉంటుంది. ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ మనీ యూజ్ చేసుకొని శిక్ష తగ్గించిన, బెయిల్ మీద బయటకు వచ్చిన, లీస్ట్ కేసులో శిక్ష పడుకొని తప్పించుకున్నా నీకు నీ పాస్ట్ లైఫ్ అయితే ఉండదు, ఓ కొత్త లైఫ్ ఉంటుంది. కానీ అందులో జై విశ్వనాథ్కి క్యారెక్టర్ ఉండదు, రెప్యుటేషన్ ఉండదు, ఫ్యూచర్ అంతకన్నా ఉండదు. బ్యాడ్ పర్సన్ అనే ట్యాగ్ మాత్రమే ఉంటుంది. మీ వైఫ్కి నువ్వు ఒక అడ్వైస్ కూడా ఇచ్చావు కదా, ఇట్స్ బెటర్ టు కిల్ దట్ అని. అది నీకు ఇప్పుడు యూజ్ అవుతుందేమో చెక్ చేసుకో. బెటర్. ఐ హేట్ యూ చెప్తే క్రైమా అని అడిగావు కదా. ఒక అమ్మాయికి లైఫ్ లాంగ్ తోడుగా ఉంటానని ప్రామిస్ చేసి 1 year కలిసి ఉండి ఐ హేట్ యూ అని చెప్తే అది క్రైమే. గుడ్ బై.